స్క్రోల్ చేయొద్దు. ఈ రోజు మీకోసం ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. అయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు, మా జీవితంలో మరి ఒక రోజుని ప్రవేశపెట్టినందుకు నేను ఎంతగానో స్తుతిస్తున్నాం. అయ్యా, ఏదో ఒక సందర్భంలో మా మాటను బట్టి కావచ్చు, మా చూపును బట్టి కావచ్చు, మా ఆలోచనను బట్టి కావచ్చు, మా నడవడికను బట్టి కావచ్చు, నీ మనస్సును బాధ పెట్టి ఉంటాం. దయతో మమ్మల్ని మన్నించండి ప్రభువా. నీ రక్తముతో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. అయ్యా, ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించారో వారి హృదయాలను దర్శించండి. వారు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో, దేని నుండి విడుదల కావాలని నీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభువా, వారికి సమాధానము దయచేయండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు. ఏదైతే ప్రభువా ఇదిగో ఈ రోజు ఈ ప్రార్థనలో వారు అడుగుతున్నారో అయ్యా, వారికి అది దయచేయమని అడుగుతున్నాను. నువ్వెప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు. నీ దేవదూతల్ని మా చుట్టూ ఉంచి మా పాదములకు రాయి తగలకుండా కాపాడుతున్న దేవుడవు. అయ్యా, మరి ప్రతి సాతాను శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి, దురాత్మ కార్యముల నుండి అయ్యా మమ్మల్ని రక్షించుమని, మా చుట్టూ నీ ఆత్మని అగ్ని కంచెగా వేసి కాపాడుమని, ఈ రోజంతట్లో నీవు వారికి తోడయుండి, వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో, వారు చేయు ప్రతి పనిలో మీరు తోడయుండి సఫలతను, విజయాన్ని వారికి దయచేయమని చిన్ని ప్రార్థనని పాదముల చెంతకు చేర్చుకున్నామని మా ప్రాణప్రియుడు, ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.